అందరికీ మరొకసారి వందనాలు. మనము గమనించినట్లయితే మనకిచ్చిన దైవ సేవకులను బట్టి, దేవుని బోధకులను బట్టి దేవునికి ఎంతైనా కృతజ్ఞతలు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాము. మనకిచ్చిన దైవ సేవకులను బట్టి, ప్రవక్తలను బట్టి, అపోస్తలను బట్టి, దేవుని పరిచయం చేసే వారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే మనం గమనించినట్లయితే మనము సేవకులుగా పిలిచే వారిని, బోధకులుగా పిలిచే వారిని మన వివాహ విషయంలో అయితేనేమి, పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో అయితేనేమి, ఇండ్లు ఓపెనింగ్లకైతేనేమి, ఎవరైనా చనిపోయినప్పుడు వారి భూస్థాపన నిమిత్తం అయితేనేమి, మనము సేవకుల్ని కానీ, పాస్టర్లను కానీ, సంఘ పెద్దలను ఆశ్రయిస్తూ ఉంటాం. మంచిదే. అయితే వారిని మన ఆత్మీయ కొరకై మనం గమనిస్తున్నామా? మన ఆత్మీయ క్షేమం కోరేవారని, మనం ఆత్మీయంగా ఎదగాలనేవారని, మనం ఆత్మీయంగా ప్రభు రాకడకు సిద్ధపడేయాలని వారు మన కొరకై ప్రార్థించేవారుగా, మనలను హెచ్చరించేవారుగా, సరిచేసేవారుగా ఉంటున్నారని మనము వారి విషయమై గ్రహింపు కలిగి వారు మన ఆత్మీయ క్షేమం కోరేవారని మనము వారిని గుర్తించేవారంగా మనం ఉంటున్నామా పరీక్షించుకుందాం. ఎందుకనగా మనము మన యొక్క వివాహాల విషయమైతేనేమి, పిల్లల పేర్ల విషయమైతేనేమి, ఎవరైనా చనిపోయినప్పుడు వారిని మనం ముందుగా ఉండి నడిపించవలసిందిగా కోరుచుంటాము. వారు మనకు ముందుగా ఉండాలని, వారి ద్వారా మనం నడిపించబడాలని కోరుకుంటాము. మంచిదే. అలాగే మన ఆత్మీయ విషయం కూడా, ఆత్మీయతల విషయమై, ప్రభు రాకడకు సిద్ధపాటు విషయమై, సంఘక్షేమ విషయమై కూడా వారిని గుర్తించి మనము వారి ద్వారా ఆత్మీయ క్షేమము, ఆత్మీయ మేలు పొందుదుము గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.